నౌ హియర్ టు రన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 34 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేశారు గైస్. మూవీ స్టార్టింగ్ ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ కొంచెం బాగుంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఏదో ఒక మంచి ఫైట్ చూపించారు కదా, నెక్స్ట్ చాలా బాగుంటుంది అనుకున్నా. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో ఫైట్ కి అసలు మూవీలో స్టోరీకి సంబంధమే ఉండదు అనమాట. ఆ ఫైట్ అయిన తర్వాత ఏముండదు గైస్, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ డ్రామా లాగా అలా వెళ్తా ఉంటుంది అనమాట అంతే. మూవీలో ఒక పిల్లోడు ఉంటాడు గైస్. ఆ పిల్లోడి క్యారెక్టర్ గైస్ కొంచెం బాగుంది. తన పేరు కూడా ఏదో ఉంది గైస్, ముక్ అనేసి. తన క్యారెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో మూవీ స్టార్టింగ్ లో పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. మూవీలో ఏంటంటే గైస్, ఒక ఎమోషనల్ సీన్ ఉండదు, ఒక కామెడీ ఉండదు, ఏముండదు అనమాట. ఏదో మూవీ అలా నార్మల్ గా వెళ్తా ఉంటుంది అంతే. మూవీలో ఏదో ఒక చిన్న లైన్ పట్టుకుంటారు, ఆ లైన్ చుట్టూ మూవీ మొత్తం అలా తిరుగుతా ఉంటుంది అంతే. ఆ స్టోరీ లైన్ కూడా మరీ అంతే ఉండదు గైస్, చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీ 1993 మూవీ. అప్పుడులోనే ఇలా తీసారంటే కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు మూవీలో స్టార్టింగ్ కొంచెం బాగుంటది, అలాగే ఎండింగ్ కూడా కొంచెం బాగుంటుంది. మెయిన్ గా ఏంటంటే ఆ సీన్స్ లో కొంచెం ఫైట్స్ కొంచెం బాగుంటాయి అంతే. ఇంకా మూవీలో విలన్స్ గైస్ ఏదో ఉన్నారంటే ఉన్నారంతే, వాళ్ళు చేసింది ఏం లేదనమాట. ఏదో ట్రై చేస్తారు, కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు అనమాట. నేను విలన్స్ నుంచి మూవీలో ఇంకా బాగా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే నార్మల్ గా ఉంటుంది. మూవీలో డైనింగ్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది గైస్, ఆ సీన్ కొంచెం బాగుంటుంది, కొంచెం కామెడీగా ఉంటుంది అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ నార్మల్ గా ఉన్నాయి, ఓకే ఓకే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.